డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన యొక్క బీసీటీ స్టేకింగ్ గురించి, అలాగే బీసీటీలో రెఫరల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ బీసీటీ స్టేకింగ్ ఏంటంటే, ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ని టచ్ చేయండి. మీ యొక్క ప్రొఫైల్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మీరు స్టేక్ చేసుకోవచ్చు. మీ యొక్క కాయిన్స్ని మీరు స్టేక్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే, ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, ఆ డిపాజిట్లోకి వెళ్ళి మీరు క్వాంటిటీ వచ్చి లెటెస్ట్ ఒక 10 కాయిన్స్ ముందుగా మీరు బీసీటీలో కొనుక్కొని ఉండాలి. బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ని మీరు ఇక్కడ స్టేక్ చేయొచ్చు. దానికి ఇంట్రెస్ట్ కూడా ఎలా ఇస్తున్నారంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 మంత్స్కి వచ్చి 2% పర్ మంత్. లెటెస్ట్ మనం 10 కాయిన్స్ అనుకోండి. 10 కాయిన్స్ అంటే మనకు 0.2, అంటే అదే ఒక 100 కాయిన్స్ అనుకోండి, మనకు 2 కాయిన్స్ పర్ మంత్ వస్తుంది. అలా 6 మంత్స్ అంతే మనకు ఒక 12 కాయిన్స్ వస్తాయి. అలా మీరు మ్యాక్సిమం ఒక 1000 కాయిన్స్ కూడా ఇక్కడ మీరు స్టేక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా మీరు కాయిన్స్ కొని అక్కడ కూడా స్టేక్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ముందుగా ఈరోజు బీసీటీలో అయితే ఇలా మీరు స్టేక్ చేసుకోవచ్చు. దీన్ని చేయాలంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీకు ఎవరైతే రెఫరల్ పంపిస్తారో వాళ్ళ యొక్క రెఫరల్ తీసుకోండి. ఫస్ట్ మీరేం చేస్తారంటే, ముందు రెఫరల్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చూడండి, ఇక్కడ రెఫరల్ నేను పంపించాను. నా యొక్క కేజీఎన్ నెంబరు, అలాగే దాన్ని కాపీ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, బీసీటీని ఓపెన్ చేసుకొని అక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ అని ఒక గ్రీన్ కలర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. దాని రిజిస్టర్ కానీ మీరు కానీ టచ్ చేసినట్లయితే అక్కడ మీకు కేజీఎన్ నెంబర్ అడుగుతుంది. ఆ కేజీఎన్ నెంబర్ని ఇప్పుడు ఏదైతే మీరు రెఫరల్ తీసుకుంటున్నారంటే, ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో ఆ రెఫరల్ లింక్ తీసుకొని అక్కడ మీరు పేస్ట్ చేసి తర్వాత సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఐడి యాక్టివేట్ అయిపోతుంది. అంటే మీరు మీ యొక్క బీసీటీ రెఫరల్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు. కానీ మీరు ఇంకొకరిని ఎవరినైనా రెఫర్ చేయాలంటే మాత్రం మినిమం ఒక 5 కాయిన్స్ అయితే మీరు కంపల్సరీ స్టేక్ చేయాల్సిందే. అవి కూడా ఏంటి అంటే, మీరు బీసీటీలు కొనుక్కోవాలి కాయిన్స్. ఒక 5 కాయిన్స్ కొనుక్కొని వాటిని మీరు ఇక్కడ స్టేక్ చేయాల్సి ఉంటుంది. సో అలా స్టేక్ చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయొచ్చు. ఆ విధంగా రెఫర్ చేసుకోవడం వల్ల మీకు కూడా ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇదండి ఈ యొక్క ప్రొసీజరు. సో కాబట్టి మీరు ఎవరైనా సరే మీ యొక్క సీనియర్ మిమ్మల్ని మీకు కేజీఎన్ నెంబర్ పంపించారనుకోండి, ఆ కేజీఎన్ నెంబరు దాన్ని కాపీ చేసుకోండి. వాళ్ళ కేజీఎన్ నెంబర్ మీరు కాపీ చేసుకొని బీసీటీ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ ఇద్దండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అని నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసేసరికి నాకు ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాలేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది రిజిస్టర్ చేసుకోండి అనేసి. అప్పుడు ఆ రిజిస్టర్ని టచ్ చేసారు, గ్రీన్ కలర్లో ఉంటుంది. దాన్ని రిజిస్టర్ కానీ చేసేస్తే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఒక 5 కాయిన్స్ స్టేక్ చేయాలి. ఎక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఎక్కడ, డిపాజిట్ అనే దాంట్లో ఈ ఆప్షన్ వస్తుంది మీకు. వన్స్ రిజిస్ట్రేషన్ యాక్టివేట్ అయిపోతే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది, స్టేక్డ్ వాలెట్ అని. అందులో డిపాజిట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు నేను 5 కాయిన్స్ రిజిస్టర్ చేశాను స్టేక్ చేశాను నేను. ఇదండి కనిపిస్తుందా, 5 కాయిన్స్. సో ఈ విధంగా మీ అందరికీ కూడా ఇప్పుడు నాకు 2% పర్ మంత్ అది వస్తుంది. అలా 6 మంత్స్ వస్తుంది. ఇలా మీరు ఎన్ని కాయిన్స్ అయినా సరే స్టేక్ చేయొచ్చు. అలా మినిమం 5, మ్యాక్సిమం 1000 కాయిన్స్ ఈ యొక్క ఐడిలో మీరు చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.